శివలింగ దర్శనము సర్వపాప హరణం. అతి అమూల్యమై అత్యంత విశిష్టమైన మరకత శివలింగ దర్శనము జన్మ జన్మల పుణ్యం అని నమ్ముతారు. అలాంటి శివలింగాన్ని మహాదేవ రక్ష రక్ష, మరకత శివలింగ రక్ష రక్ష అని పూజిస్తారు భక్తులు. ఇలాంటి ఈ శివలింగాన్ని దర్శించుకొని తరిస్తుంటారు. అంత ప్రాశస్తమున్న ప్రాంతాన్ని దర్శించి అక్కడ విశేషాలు తెలుసుకుందాము. పురాణ ప్రాశస్తమున్న ప్రాంతము. వందల ఏళ్ల క్రితము శివపూజలలో వెలుగొందిన ప్రాంతము. నవరత్నాలలో అత్యంత విలువైన మరకతముతో వెలసిన పెద్ద శివలింగము స్వయంగా శ్రీరాముడి అభిషేకించి పూజించినాడు అని చెప్తున్న అతి అమూల్యమైన మరకత లింగము. ఇలా ఎన్నో విశిష్టత ఉన్న క్షేత్రమును దర్శనము చేసుకుందాము పదండి. ఇది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలము చెందిప గ్రామము. నిత్యము శివన్నామ స్మరణతో మాన్రోగుతుంది. పచ్చని పొలాలు, చల్లని వాతావరణము మధ్యలో కనిపిస్తుంది. ఈ గుడి బంగారు వెలుగులు వెదజల్లుతుండే ధ్వజస్తంభము అల్లంత దూరం నుంచి ఆకర్షిస్తుంది. ప్రవేశ ద్వారం మీద గణపతి సహిత శివపార్వతులు రెండు వైపులా నందుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి లోపలికి అడుగు పెట్టగానే అనిర్విచమైన అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. నయన మనోహరమైన మరకత శివలింగం కనిపించగానే రెండు చేతులు జోడించి శివ శివ రక్ష రక్ష అంటూ భక్తితో ధ్యానిస్తారు. చెందిప్పలోని మరకత శివలింగం ప్రత్యేక పూజలు అందుకుంటుంది. నవరత్నాలలో ఒకటి అయిన మరకతానికి ఆకర్షణ శక్తి ఎక్కువ. మరకత పూజలో సమస్త దోషాలు నశిస్తాయి అంటూ ఇంద్రుడు 7 మరకత శివలింగాల్ని పూజించేవాడు అని ప్రతీక. భక్తుల కోసం వివిధ ప్రాంతాలలో నెలకొల్పినాడు అని పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. నవరత్నాలలో ముఖ్యమైనది మరకతం శివలింగాన్ని పూజిస్తే శుభప్రదం అని పురాణాలలో చెప్పబడింది. మరకతం అంటే పచ్చ. మరకతంలో చెక్కిన విగ్రహానికి చాలా దైవిక శక్తులు ఉంటాయి అని రాజులు, సామ్రాజ్యపతులు విశ్వసించేవారు. మరకత శివలింగం దర్శనంతో రాజ్యాధికారము సిద్ధిస్తుంది అని, ప్రజలు సుఖశాంతులతో ఉంటారు అని నమ్మేవారు. దోష విముక్తికి కూడా మరకతాన్ని ధరించేవారు. ఏలినాటి శని దోషాలు, గ్రహపీడనలు, పాపాలు, కుటుంబ సమస్యల నుంచి బయటపడటము కూడా మరకత లింగాన్ని పూజించేవారు. దీనివల్ల ఆయురారోగ్యము, విద్య, ఆర్థిక సమస్యలు తొలగి అంతా మంచే జరుగుతుంది అని విశ్వసించేవారు. మరకతాన్ని నిష్ఠతో పూజిస్తే ఒత్తిడులు దూరమవుతాయి, విద్య, వ్యాపారము, గ్రహ సమస్యలు తొలగిపోతాయి అని నమ్ముతారు. మన ప్రాంతంలో మరకత శివలింగము ఇది ఒకటే అని అంటారు. అందుకే శివలింగ దర్శనానికి భక్తులు తాకిడి రోజు రోజుకి పెరిగిపోతుంది. అష్ట దరిద్ర వినాశకుడు అని ఈ సోమేశ్వరుని దర్శించుకొని తరించిపోతున్నారు భక్తకోటి. నవగ్రహాలలో బుధగ్రహానికి చెందిన రత్నంగా మరకతాన్ని భావిస్తూ ఉంటారు. ఈ మరకతాలయాన్ని దర్శించి పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి వాళ్ళకి దీర్ఘకాలపు వ్యాధులు, ఈత బాధలు నశిస్తాయి అని, వ్యాపారం వృద్ధి చెందుతుంది అని భక్తులు ప్రగాఢ విశ్వాసము. ఇక్కడ పంచామృత సేవతో అంతా మంచి జరుగుతుంది అని భావిస్తారు. స్త్రీ పురుషులు భక్తులందరూ అభిషేకించి పూజించవచ్చును. పండ్లు, పూలు, ఆహార పదార్థాలతో మరకతలింగాన్ని పూజించి భక్తులు మనస్ఫూర్తిగా ధ్యానించి శిరస్సున లింగాన్ని ఆనించి తమ కోరికలను విన్నవించుకుంటారు. శివలింగము అంటే మగవాళ్ళు మాత్రమే తగలాలి అంటారు. కానీ ఈ లింగము ప్రత్యేకత ఏమిటి అంటే ఎవరు అయినా తగలవచ్చును. ఈ లింగానికి శిరస్సు తగిలించి మన కోరికను విన్నవించుకుంటే తప్పక నెరవేరుతుంది. శివలింగ పూజలో మరకత లింగ పూజకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అని పండితులు చెబుతూ ఉంటారు. కొన్ని ప్రత్యేక రోజులలో, ప్రత్యేక సమయములలో చేసే మరకత లింగ పూజకు ఫలితాలు అతి అద్భుతంగా ఉంటాయి అని అంటారు.
మరకత లింగాన్ని ముందుగా పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో అభిషేకించాలి. తరువాత బిల్వపత్రాలు, చందనము, విభూతితో అభిషేకించాలి. పసుపు, కుంకుమ, రకరకాల పూలతో అలంకరించాలి. ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ప్రదోష కాలంలో పూజిస్తే ఫలితాలు అమోఘంగా ఉంటాయి అట. రాత్రిపూట మరకతలింగానికి చందనం పట్టించి ఉదయమే నుదిటిన పెట్టుకుంటే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది అని పండితులు అంటారు. నిండు పౌర్ణమి నాడు సూర్యోదయాన్ని లేత కిరణాలు లింగం మీద పడుతున్నప్పుడు అభిషేకం చేసినా, దర్శనం చేసుకున్నా అన్నీ శుభాలే కలుగుతాయి అని పండితులు చెబుతారు. పౌర్ణమి నాటి వెన్నెలలో చంద్రుని నీడలో మరకత లింగం దర్శనం మహాపుణ్యము అని చెబుతారు. అందుకే పౌర్ణమి నాడు ఈ గుడిలో లైట్లు ఆపి చంద్రుని వెలుగులో మరకత లింగం మీద పడుతున్నప్పుడు దర్శనం చేసుకొని అవకాశం కల్పిస్తారు. పౌర్ణమి దర్శనం కోసం భక్తులు వందలాది తరలి వస్తూ ఉంటారు. మరకతలింగాన్ని దర్శిస్తే అన్ని రంగములలో విజయములు సిద్ధిస్తాయి అని పండితులు చెబుతారు. ఉద్యోగము, వ్యాపార రంగంలో కూడా రాణిస్తారు అంటారు. అంతేకాకుండా మరకతలింగాన్ని పాలతో, గంధంతో పూజిస్తే వాటికి ఔషధ గుణాలు వస్తాయి అంటారు. చందిప మరకత లింగానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. మొదట శ్రీరాముడు ఇక్కడ మరకత లింగాన్ని ప్రతిష్ఠించి పూజించినాడు అని, ఆ తర్వాత చాణక్యుల కాలంలో ప్రచారంలోనికి వచ్చింది అని అంటారు. మూసీ నది వరద వల్ల చాలా కాలం పాటు ప్రచారంలో లేకుండా పోయింది. కొన్నేళ్ల నుంచి అర్చనలు, పూజలతో వెలుగొందుతుంది. శ్రీరాముడు ఇక్కడ మరకతలింగాన్ని పూజించినట్లు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ తర్వాత 1076 నుంచి 1126 శతాబ్దంలో ఈ దేవాలయ స్థాపన జరిగింది అని చరిత్ర. ఇక్కడ కన్నడలో ఉన్న శిలాపలకలోని వివరాలను బట్టి చాణక్య వంశీయుల చక్రవర్తి 6వ విక్రమాదిత్యుడు పరిపాలన కాలంలో నిర్మాణం జరిగింది అని తెలుస్తుంది. త్రిభువన మల్లదేవ మహారాజుగా పేరొందిన విక్రమాదిత్యుడు తమ సామ్రాజ్యం అంతటికీ శుభం కలగాలని చందిప గ్రామంలో సోమేశ్వర శివ లింగం చేయించినారు. శివుని వీరభక్తుడు జక్కనమ్మ దర్శనం చేయగా క్రీస్తు శకము 1101వ సంవత్సరంలో కార్తీక మాస శుక్లపక్ష పంచమి నాడు రాజ్యత పెద్ద ఉత్సవం చేసి ఆలయాన్ని ప్రారంభించినారు. ఈ ప్రాంతము బ్రాహ్మణులకు అగ్రహారంగా ఇచ్చినారు. వీరి నిర్వహణ, ధూప దీప నైవేద్యాలకు అనేక ఎకరాలు భూమిని రాజులు దానంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ తరువాత మూసీ నది ప్రవాహం వల్ల కనుమరుగు అయ్యింది అని, చాలా కాలం తర్వాత కొందరు భక్తులు ఇక్కడ మరకతలింగ దేవాలయము ప్రాముఖ్యతను, స్వామి మహిమల గురించి చందిప వాసులకు వివరించినారు. దాంతో 2012వ సంవత్సరం నుంచి తిరిగి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ శివలింగాన్ని పూజిస్తే సకల సమస్యలు నశించి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసము. చందిప ప్రజలు తమ ఊరిలో ఉన్న ప్రాశస్త్యాన్ని గుర్తించి పునర్నిర్మాణానికి నిర్ణయించుకున్నారు. కొంతకాలము ప్రజలు కొద్ది కాలంగా పూజలు అందుకుంటున్న పాత గుడి స్థానంలో కొత్త గుడి నిర్మాణం చేపట్టినారు. అయితే ఇక్కడ శివలింగానికి ఉన్న పురాణ ప్రాముఖ్యత వల్ల ఏమాత్రము కదిలించకుండా ఈ దేవాలయంలో ఈశ్వరుడితో పాటు అమ్మవారు, వినాయకుడు, నవగ్రహాలు దర్శనం కూడా జరుగుతుంది. పండుగలు, ప్రత్యేక రోజులు, ఉత్సవాలు సందర్భంగా భారీ స్థాయిలో పూజలు నిర్వహిస్తారు. మరకత లింగంతో దర్శనమిస్తున్న భక్తులను కాపాడుతూ ఉన్న ఈశ్వరుడు వెనక భాగం వైపున అమ్మవారు కనిపిస్తారు. ముఖము అంతా పసుపు, వెండి కన్నులు, నుదుటన పెద్ద కుంకుమ బొట్టు, శిరస్సున వెండి కిరీటము, ఒకవైపున త్రిశూలము, చుట్టూ తోరణంతో అమ్మవారు దివ్యమంగళ స్వరూపము దర్శనమిస్తుంది. పార్వతీ పరమేశ్వరులను నమస్కరించుకొని భక్తులు తమ కోరికను విన్నవించుకుంటారు. వెనక వైపున గణపతి, కుమారస్వామి కూడా దర్శించుకోవచ్చు. శివునికి ముందు వైపున ఆయన ఆజ్ఞ కోసం సదా ఎదురు చూస్తూ నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. నందీశ్వరుని కొమ్ముల నుంచి శివలింగం దర్శనం చేసుకొని తరలిపోతుంటారు భక్తులు. చందిప మరకత శివలింగానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. గుడి ఆవరణలో ఉన్న ఈయన గ్రామ ప్రజలను నిత్యము కాపాడుతూ ఉంటాడు. గ్రామస్తులు విశ్వసిస్తుంటారు. ఆయన పక్కననే నాగదేవతలు
ప్రతిష్ఠితమైనాయి. ఇక్కడ నవగ్రహ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులు నవగ్రహాలకు నమస్కారం పెట్టుకొని వాటి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తారు. తమకు పట్టిన గ్రహ దోషాలు తొలగిపోవాలి అంటూ తైలాభిషేకం చేస్తారు. ప్రతి పౌర్ణమికి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి 7 మాఘ పౌర్ణమికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలో రాఖీ పౌర్ణమికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన భారతదేశంలో ఎక్కడా లేవు. ఒకటి మహారాష్ట్ర, రెండవది తెలంగాణ చెందిప్పలో ఈ మరకత శివలింగం ఉన్నాయి. ఇంకా ఎక్కడా లేవు. చాలా కాలం తర్వాత వచ్చిన మరకత శివలింగ విశేషాలు ఇప్పుడిప్పుడు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ శివలింగ ప్రాముఖ్యత తెలిసిన భక్తులు క్రమం తప్పకుండా వస్తున్నారు. దర్శనానికి వచ్చి భక్తులు మరకత మహాదేవ రక్ష రక్ష, మరకత శివలింగ రక్ష రక్ష అంటూ ఆ కైలాస నాథుని వేడుకొని తరించిపోతుంటారు. నేను చూపించిన మరకత లింగ శివ టెంపుల్ ఎంతమందికి నచ్చింది, ఎంతమంది చూసినారు, ఎంతమంది చూడాలనుకుంటున్నారు? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.